నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పిసిసి జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు, అలాగే మదర్ ఫౌండేషన్ చైర్మన్. సో మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి అయితే మనం చర్చిద్దాము. అసలు డ్రగ్స్, హైదరాబాద్ లో డ్రగ్స్ జనరల్ గా పెరుగుతోంది అనేది వింటూ ఉన్నాము. బట్ పొలిటికల్ గా కూడా ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. అసలు ఎందుకు డ్రగ్స్ ఇంత తరచుగా యూజ్ చేయడానికి ఎక్కడి నుంచి ఈ లీక్ అనేది దొరుకుతూ ఉంది వాళ్ళకి? అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఆ పెడ్లర్స్ ఉన్నారా? పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్లోనే డ్రగ్ పెడ్లర్స్ కూడా ఉన్నారా? ఇలాంటి అనుమానాలన్నీ కలుగుతూ ఉన్నాయి. సో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాము. తాజాగా మనకి మొయినాబాద్ ఇష్యూకి సంబంధించి గత రాత్రి జరిగిన దాని గురించి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏంటి అసలు, అంటే మళ్ళా మొయినాబాద్ చాలా హాట్ టాపిక్. మొయినాబాద్ అనగానే మనకి గుర్తొచ్చేది గతంలో జరిగిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇవి అవి. అంటే నేను అనేది ఏంటి సౌమ్య, ఇది పార్టీ పరంగా కాకుండా ఇప్పుడు పార్టీ అయినా మామూలుగా ఒక సమాజం మీద మనం అందరము బాధ్యతగా వహించాలి. ఒక పార్టీనే బాధ్యత వహించాలి అనేది కాదు ఇక్కడ. నేను అనేది ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ కల్చర్ ఏంటంటే ఫామ్ హౌస్ కల్చర్ బాగా అయిపోయింది. గతంలో బిఆర్ఎస్ పార్టీ లేనప్పుడు ఫామ్ హౌస్ అనేది కేసీఆర్ గారితో స్టార్ట్ అయింది. ఒక ఫామ్ హౌస్ లో ఉంది. అంతకుముందు ఫామ్ హౌస్ అనేది అంకితం అనేది ఆ ఫామ్ హౌస్ అనేది ఒక కల్చర్ అయిపోయింది. ఆ కల్చర్ నుంచి గతంలో కేటీఆర్ గారి వ్యాఖ్యలు కూడా కొంచెం అంటే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు మగవాళ్ళు అయితే టెస్ట్ చేసుకొని నా వెంట్రుకలు బీకిస్తా, మీరు అది చేసుకోని అనేది. అది ఎట్లా అవుతుంది అంటే ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది నేను అంటాను. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇదే అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామెంట్ చేసినప్పుడు కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఏమన్నారంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాగొచ్చిండ్రు అని. అంటే ఇది ఎట్లా అంటే ఒక అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి. అంతే. ఇవాళ మరి అత్తకు బుద్ధి చెప్పి కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట ఈ తెలంగాణ సామెత. మరి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తే మీరు మాట్లాడిండ్రు కదా, మరి ఇలా పైలట్ కోవిత్ మరి రోహిత్ రెడ్డి మరి మాజీ ఎమ్మెల్యే కదా. ఒక ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీ కి ఒక జవాబుదారి, ఒక తండ్రి పాత్ర, ఒక అన్న పాత్ర. మరి ఇవాళ మీరు డ్రగ్స్ కల్చర్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటమ్మా, సంస్కృతి సాంప్రదాయాలకి పెద్ద పీటను వేసేది. తెలంగాణ అంటే సంస్కృతి సాంప్రదాయాలు అంతే. మరి మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేది తెలంగాణ సమాజానికి ఏమి ఇస్తున్నారు అని అడుగుతున్నారు. ఇవాళ మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయాలు, మన బతుకమ్మ, మన బోనాలు, మన తెలంగాణ తల్లి అనేది మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఆ పేరు చెప్పుకోనే కదా వీళ్ళు ఇన్ని రోజులు సెంటిమెంట్ రాజకీయాలు చెప్పుకుంటూ తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ అనే కదా కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అంటే తెలంగాణ అంటే మా జన్మ హక్కు అన్నట్టు ఉన్నారు. మరి మీ జన్మ హక్కు అనేది డ్రగ్స్ జన్మ హక్కు మీది. మరి ఇవాళ జవాబుదారి ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్తారు. ముఖ్యంగా కేటీఆర్ గారు వాళ్ళ అయ్య మాట ఏంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన ఎవరి మాట విన్నాడు, సీతయ్య ఎవడు మాట్లాడి విన్నాను అన్నట్టు కేటీఆర్ ఎవరు మాట విన్నాడు. మరి కేటీఆర్ జవాబుదారిగా చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఎవరు పెద్దగా బయట స్పందించినట్టు స్పందించలేదు. కానీ నేను అనేది ఏంటంటమ్మా, పార్టీలకు అతీతంగా ఇది డ్రగ్స్ అంటే గతంలో కేసీఆర్ గారేమో తాగండి ఊగండి చీప్ లిక్కర్, ఇది డ్రగ్స్ యువత. మరి వీళ్ళ మధ్యలో మహిళ నలిగిపోతుంది. ఒక భర్త తాగి చనిపోతే కుటుంబం భారం అవుతుంది. ఇవాళ ఒక కొడుకు ప్రయోజకుడు అయ్యి రేపు వెన్నుముక్కలాగుంటాడేమంటే వాడిని డ్రగ్స్ అది చేసిన. మరి ఒక మహిళనే కదా ఇక్కడ నలిగిపోయేది. మహిళ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మహిళ కాదుగా, ఒక బీఆర్ఎస్ మహిళ కాదు కదా, ఒక బీజేపీ మహిళ కాదు కదా. సమాజంలో ఉన్న మహిళల మీదనే ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అది కూడా యువత ఎక్కువగా టీనేజర్స్ ఎక్కువ వాడిపోయి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేద్దామని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు. అది వాస్తవాలు ఒప్పుకోవాలి. ఏ పార్టీనే కానమ్మా మంచి పని చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పార్టీలకు పులిమి ఒక మంచి పనిని మనము అంటగట్టొద్దంట. నేను ఉన్నది మనం మాట్లాడుకోవాలి. మన కల్చర్ అనేది మనం తెలంగాణలో తాగుతాం, తింటాం, బోనాలు, బతుకమ్మలు చేసుకుంటాం, అది వేరు. కానీ ఇవాళ డ్రగ్స్ అనేది మన కల్చర్ కాదు. ఇవాళ ఒక అమెరికన్ నుంచి ఆ డ్రగ్స్ ఇవాళ కేటీఆర్ గారు చెప్తున్నారు కదా అసలు మా సాంప్రదాయమే కాదండి. మరి ఇప్పుడు ఇవాళ రోహిత్ రెడ్డి గారు చేసింది ఏమిటి? గాలిలో కాల్పులు కాల్చారు. అవసరం ఏముంది? అంటే వాళ్ళు చేసిన కప్పపుచ్చుకోవాలంటే పారిపోతారండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేతుల నుంచి ఎవరైనా పారిపోతారండి? పోలీసులకి ఎందుకు వ్యతిరేకంగా? అంతే కదా. వాళ్ళు పోలీసులనే కాదు, సమాజంలో
ప్రజలు పట్టరు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ అంటే నాయకులు ఒక ఎట్లా అంటే భయం లేని భయం ఉండదండి, భయం ఉండదు. వీళ్ళ పోలీస్ అంటే గౌరవం లేదు. రాజ్యాంగం నిన్నకు మొన్న చూసిండ్రు, మొన్న జీవన్ రెడ్డి పోలీసులని లాగుల తొండలు వదులుతానే మాటలు మాట్లాడి ఇంత అహంకారం. ఆ జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని లత్కోర్ పనులు చేసినా ప్రజలకు అందరూ తెలుసు. ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు పెంచి పోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని తెలంగాణ కోసం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కేసీఆర్ కరడుగట్టిన అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేయకుండా ఈ ఎదవలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని నేను అంటున్నా. అది ఎవడైనా కానివ్వండి, ఇవాళ ఒక లంగగాన్ని తీసుకొచ్చి ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి, ఇవాళ నువ్వు ఒక తాండూరుకి నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే కదా, రేపు నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యే కదా అని చూస్తున్నావు కదా, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తావు? మరి నువ్వేం మెసేజ్ ఇస్తారు? మీ ఎమ్మెల్యే, మీ మాజీ ఎమ్మెల్యే ఏం మెసేజ్ ఇస్తాడు? ఇవాళ జవాబుదారంగా తెలంగాణ రాష్ట్రానికి మరి ఏది నువ్వు బాధ్యత వహిస్తావు? సో డ్రగ్స్ అనేది అంకితం చేస్తావా? మన కల్చర్ ని, ఎలాంటి కల్చర్ ని ఎలాంటికి తీసుకొస్తారు? మేము అనేది ఏంటంటమ్మా, ఇవాళ మనము ఎక్కడున్నాం అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత అతివృష్టి అనావృష్టులు అన్ని జరుగుతున్నాయి. అసలు ఒక కట్టుబాట్లు లేదు, ఒక సాంప్రదాయాలు లేదు, ఒక అది లేదు. ఈ కల్చర్ అంతా హైదరాబాద్ లో ఇలా తీసుకొచ్చి పెట్టేసిండ్రు, మొత్తం ఒక అడ్డాగా మారిపోయి. అంటే మీ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఏమైనా మార్పు వస్తుందని అనుకోవచ్చా? అంటే ప్రజల్లో అంటే నేను అనేది ఏందమ్మా, ఒక ప్రభుత్వంలో మార్పు రావాలి, ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప మార్పు ప్రజలు కోరుకుంటేనే ప్రభుత్వం వస్తుంది. ఇవాళ మీరు చెప్పుకోవాలి సౌమ్య, ఇవాళ ఈ ప్రభుత్వం బాగాలేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చింది. మార్పు అనేది రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరమైనా వాళ్ళు చేసే తప్పు మనం చెయ్యొద్దని ముందరికి వెళ్తున్నాం. నేను అనేది ఏంటంటే, నువ్వు బంగారం పెడతావా లేకపోతే ఇంకేదో పెడతావా, బిర్యానీలు పెట్టడం కాదు. ఒక యువతకి కానివ్వండి, ఒక మహిళకు కానీ ఒక చేనేతనివ్వండి, ఒక భరోసాను కల్పించమని అడుగుతున్నాం. ఏ తోవలో నడిపిస్తున్నాం. ఒక యంగ్ ఇండియా పేరుతోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేస్తుంది యూత్ ని రేవంత్ రెడ్డి గారు. సరే, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కోపానికి, మన మంచి పనులకి, మంచి వచ్చినప్పుడు మంచి ఒప్పుకోవాలి, చెడుగా చెప్పినప్పుడు మీరు చెప్పాలి, ప్రశ్నించాలి, తెలుస్తుంది. కానీ ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో మంచిని చెడు చేస్తే ప్రజాస్వామ్యంలో మనగడ ఉండదు ఎవరమైనా. ఇవాళ నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగానే కాదు, ఒక సమాజంలో ఉన్న ఒక బాధ్యత, ఒక మహిళగా ఇవాళ కొడుకులు జీవితాలు నాశనం అవుతుంటే, భర్త జీవితం నాశనం అవుతుంటే ఇంకా మనం ఎందుకు జీవితంలో మనం ఎందుకు బ్రతుకున్నాం అనిపిస్తుంది. ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది ఇప్పటికీ తెలంగాణ తాగుతారు అంటుంది. తెలంగాణ అనగానే ప్రతి ఇంట్లో కూడా తాగడం అనేది అది ఇంకా కామన్. ఒక మంచినీళ్ళు ఎట్లాగో డైలీగా అది అంతే, అది సాంప్రదాయం అంటారు. ఇప్పుడు డ్రగ్స్ కూడా అదే తీరుకు వచ్చేది. ఈ డ్రగ్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఉక్కనా ఇది అంటారు, అందులో రాత్రి అది కూడా దొరికిందంట. ఎప్పుడన్నా మనం విన్నామమ్మ, సినిమాలలో చూస్తే అప్పుడేదో ఇట్లా తాగుతూ ఇట్లా చూస్తునే వాళ్ళం, అది మనకేందో తెలియదు. ఇంత ఘోరంగా బీఆర్ఎస్ నాయకులు గతంలో జన్వాడ ఫామ్ హౌస్ లో దొరికినప్పుడు ఏమన్నారు? మేము చెయ్యలేదు, మా మీద కావాలని చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అసలు కాల్పులు ఎందుకు జరిపారు? ఈ విషయం జరగాలి. మరి ఆయన సస్పెండ్ చేస్తారా లేదా? పాజిటివ్స్ వచ్చినాయి దానికి. మరి ఇప్పుడు సస్పెండ్ చేయాలి. మరి చేస్తేనే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మీరు ఈ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నట్టే. సార్, మరి సంజయ్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మా బాడీలో ఏదైతే పర్సెంటేజ్ దొరికింది పాజిటివ్ అని అంటున్నారో, సో మేము 2 రోజుల క్రితమో 1 రోజు క్రితమో బయట వేరే టూర్ కి వెళ్ళేసి వచ్చాం అదర్ కంట్రీకి. సో అక్కడ తీసుకున్నది ఒక లీగల్ టీం ఉంటది కదమ్మా, అన్ని బయట పడతాయి కదా. నేను అనేది ఏంటంటే, తప్పకుండా మనము నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది. నేను అనేది ఏంటంటే అది కరెక్ట్ కాదు. బట్ డ్రగ్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు ఎంత కట్టడి చేసినా కూడా ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా సహకరించాలి ఇలాంటి విషయాలలో. ప్రతిపక్షానికి బాధ్యత లేదా చెప్పండి? బాధ్యత ఉందా? బీజేపీకి బాధ్యత లేదా? బీఆర్ఎస్ కి బాధ్యత లేదా? అందరం కలిసి ప్రజాస్వామ్యంలో ప్రజలు మంచి కోరుకుందాం. అంటే మేము అధికారంలో ఉంటే మాకు పేరు రావాలి, మాకు వీళ్ళకి పేరు రావద్దు అనే విధంగా అది కరెక్ట్ పాలిటిక్స్ కాదు. అది నేను అనేది ఏంటంటే, డైమండే ఎక్కడున్నా డైమండ్ లాగానే ఉండాలి, బురదలో వేసినా మెరుస్తుంటది. నేను అనేది ఆ ప్రభుత్వం, అట్లాంటి ప్రభుత్వాలు కోరుకుంటున్నాం. ఇట్లు మత్తు అలవాటు పడిపోయి ఇవన్నిటి కారణం ఇదే ఉంటది. అందులో ఒక మహిళ కూడా ఉందన్నారు. అవును, ఒక మహిళ కూడా అంటున్నారు. బట్ అక్కడ ఏదైనా అన్ని రాంగే కనిపిస్తుంది, గన్ షూటింగ్. కానీ మరి అది కరెక్ట్ కల్చరా? మరి నేను ఇవాళ కేటీఆర్ గారు చెప్తున్నారు మా కల్చర్ అది కాదని. మరి ఇప్పుడు మహిళలను తీసుకొచ్చి మీరు ఆంధ్ర వాళ్ళని తిడుతున్నారు. అవును, మరి ఆంధ్ర ఎంపీ గారు ఎట్లా వచ్చారు చెప్పండి? అంటే మీరు
ప్రజాస్వామ్యంలోనే ఒక మాటలు మాట్లాడతారు, మీరు లోపల చేసేది అన్ని బాగానే చేస్తారు. ఈ మధ్యలో అటు ఇటు గాని బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు బలే అవుతారు. అయితే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పదలుచుకుంటుంది. ఇవాళ మనం ఇట్లా మాట్లాడుకుంటుంటే ఇద్దరు ఆడవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కడు కామెంట్స్ చూడండి ఎట్లా పెడతారు. అవునవును, ఇది ఒక బాగా వీళ్ళకి అలవాటు అయింది. కామెంట్ అంటే అది ఎవరు ఏంటి అక్కడ లకారాలతో చాలా ఎంత దారుణంగా దారుణం. కానీ పాటలు ఇస్తాం. నేను ఒకటే చెప్తున్నా, నేనైతే ఇదే పని మీద ఉన్నా. ఏ మహిళకైనా సరే మొన్న కూడా ఇలా పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు మేడం, అరెస్ట్ చేశారు. మొన్న మేము ఏసీపీ గారు కూడా చెప్పాం, మొన్న మేము కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పాం, సరే ఇది దారుణంగా ఉంది, లకారాలతో పెట్టుకోవడం అనేది మీరు ప్రశ్నించండి, మేము కాదంటలేము. మీరు ఇలా మాట్లాడితే మీ మాట్లాడిన విషయానికి మీరు స్పందించండి, కాదనం. కానీ ఒక ఆడవాళ్ళని చూడకుండా, ఏ పార్టీ వాళ్ళైనా సరే మహిళని చూడకుండా లకారాలతో పోలుస్తున్నప్పుడు, మీ ఇంట్లో అక్క ఉంటది, ఒకవేళ పెళ్లి కాకపోతే అమ్మ అయితే ఉంటది కదా, ఓ అక్క అయితే ఉంటది కదా, పెళ్లి కాకపోతే పెళ్ళం ఉండదు, కానీ పెళ్లి అయితే పెళ్ళం కూడా ఉంటది, మరి ముగ్గురు కూతురు ఉంటది, అవునా కదా, మనవరాలు ఉంటది. మరి ఏ వయసు పెడుతున్నాడో ఎవడు పెడుతున్నదో జెన్యూన్ ఐడీస్ ఉండవు. నేను అనేది అదేంటంటే, నేను మాత్రం ఫేక్ ఐడియాలు మాత్రం బయటికి తీస్తున్నా. డెఫినెట్ గా ఎవడో ఒకడు దొరకాలి, అప్పుడు వాళ్ళ కథ ఉంటది, మామూలుగా ఉండదు. మీరు ప్రజాస్వామ్యంలో డ్రగ్స్ అనేది మీ ఇంట్లో కూడా కలంకలమే. ఎందుకంటే ఈ అందులో మీ కొడుకు రేపు ఈ కొడుకు కూడా రావచ్చు, రేపు ఈ పరిస్థితి రేపు మీ భర్త కూడా రావచ్చు. రేపు భర్త కొడుకు రోడ్ల పడిపోతే మనం ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాం? పార్టీ వచ్చి ఇప్పుడు పార్టీలో అన్నం పెడతాయా మీకు? ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా అలవాటు చేసేస్తూ ఉన్నారు. అదేనా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడతా వీళ్ళకు ఏమన్నా అది వచ్చేస్తుందా? అంటే బీఆర్ఎస్, నేను ఏమనేది అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ డ్రగ్స్ కల్చర్ ని అంతం చేద్దాం అన్నది పర్ఫెక్ట్ గా ఉంది. మరి రాజకీయం చేయకుండా దీన్ని పూర్తిగా ఉమ్మడిగా దీన్ని కంట్రోల్ చేస్తేనే. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందమ్మా, ఒక చట్టాన్ని తీసుకొచ్చినాం. ఫస్ట్ టైం కలితే ఏదో పెనాల్టీ, రెండోసారి కోర్టు, తర్వాత ఏదో బోర్డు మెడల్ వేసేసి ట్రాఫిక్ డ్యూటీ వేస్తున్నారు. చాలా మంది భయపడుతున్నారా లేదా చెప్పండి? పిల్లలు దొరికితే పేరెంట్స్ కి కౌన్సిలింగ్ వేస్తున్నారు. మరి ఇవాళ ఒకవేళ భర్త దొరికితే భార్యను పిలుస్తుంది, ఓ భయం ఉందా లేదా? అంటే నేనైనా కఠినమైన చట్టం అనేది ఒకటి రావాలి, అప్పుడు వస్తే గాని ఆ చట్టాలు అనేది, ఇప్పుడు మహిళల మీద జరిగిన దాడులు కానివ్వండి, బ్యాడ్ కామెంట్లు పెట్టినే కానివ్వండి, ఎటు పోయినా మహిళకే వస్తుంది. నేను అనేది ఏంటంటే, ఇలాంటి కొన్ని చట్టాలు అనేది తీసుకొచ్చినాం అనుకోండి, ఆ డ్రగ్ తీసుకున్నాక వాడు గంజాయి మత్తులో ఇవన్నీ కోనైట్ ఏదో అంటే అది ఇలాంటివన్నీ తీసుకోవడము, నాకు ఆ పేర్లు కూడా సరిగా సరిహద్దులు దాటి వస్తుంది. శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికే బాధ్యత కాదు, అన్ని పార్టీలకి అందరికీ కూడా బాధ్యత వహిస్తేనే బాగుంటది. సో ఇప్పుడు దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలమ్మా? గవర్నమెంట్ డెఫినెట్ గా ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకుంటుంది తల్లి. తీసుకుంటున్నా కూడా దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే రాజకీయం చేస్తుందంట. రాజకీయం చేయడం అంటే మరి అందులో ఉన్నది రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయం మాట్లాడేదో చెప్పండి. ఇట్లా మాట్లాడినాం అనుకో, సంధ్యారెడ్డి మాట్లాడేదో బ్యాడ్ కామెంట్స్ పెడతాను. బ్యాడ్ కామెంట్స్ నేను ఎవరి కోసం పెడుతున్నా, ఎవరి కోసం మాట్లాడుతున్నా? సమాజంలో నా ఇంట్లో జరగవచ్చు, రేపు నీ ఇంట్లో జరగవచ్చు, ఇంకోని జరగవచ్చు. మన సమాజము ఒక మంచి పాలన ముందుకు పోవాలి తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడుకుందాం అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు ప్రజల తీర్పు అంతిమ తీర్పుగా భావించాలి. అలా ఉండాలి. ఒక కాన్సెప్ట్, ఒక ఇంటర్వ్యూ చేస్తున్నామంటే, ఒకటి మాట్లాడుతున్నామంటే ఒక మెసేజ్ రూపకంగా ఇవ్వండి, అప్పుడు మేము సరిదిద్దుకుంటాం. సరే మనం మాట్లాడింది తప్ప కరెక్టా సరి చేసుకుంటాం డెఫినెట్ గా. ఎందుకంటే మనం పబ్లిక్ జవాబుదారు కాబట్టి డెఫినెట్ గా మార్చుకుంటాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది మనం కూడా తీసుకుంటాం కాబట్టి మీ ఛానల్ కానివ్వండి, ఎవరమైనా ఇలా ఉంది అంటే మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం. మనం క్వశ్చన్ చెయ్యం. ఎవరైనా తప్పంటే నేను సారీ చెప్పడానికి కూడా రెడీగా ఉంటా. ఎందుకు అంటే మన నోట్లో తప్పు దొరికింది అనుకోండి, ఓకే అండి నేను ఇట్లా అన్నాము, అది దాంట్లో మన కిరీటం కింద పడదే. ఆ ఇష్యూని మనం పెద్దగా చెయ్యొద్దు, ఆ ఇష్యూని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎలా అంటే అమ్మ, మొత్తం మురికి కూపం. ఈ ఫామ్ హౌస్ లో పడుకోవడము, ఫామ్ హౌస్ పాలన చేయడం వల్లనే ఫామ్ హౌస్ అంతకుముందు ఫామ్ హౌస్ బ్రాండింగ్ అనేది ఒక బ్రాండ్. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అంతే. నేను అనేది ఏంటంటే దాన్ని మళ్ళీ మూసి ప్రణాళిక అది చేస్తారు. 80 కోట్లు విగ్రహాన్ని 5,000 కోట్లు అంటారు. అంటే పబ్లిక్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంట. నేను అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి మాట్లాడేటప్పుడు. అది మనకు తాడు లేదు, బొంగరం లేదు, ఏం లేక ముందుకే
ఒక ప్రణాళిక చేసుకుంటే ఎట్లుంటది అనేది ఉమ్, కొన్ని వేల వినాలి, ఏ ప్రభుత్వాలైనా వినాలి. వినాలి. అవును. మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు అడగకనే ఇట్లా చెడిపోయిండ్రు మీరు. అవును. మీకు ప్రతి ఒక్కటి జవాబుదారంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇవాళ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినప్పుడు మనం ఎవరు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించు. గాంధీ గారు విగ్రహం పెట్టినప్పుడు మొత్తం ఓన్లీ లేదు, మొత్తం అన్ని చేసేసి గాంధీ గారి విగ్రహం పెట్టి అట్లా అనట్లేదు. మూసి ప్రణాళిక చేసుకొని ఇలా పెట్టుకుంటే స్థిరస్థాయిగా నిలిచిపోతామని చెప్పినాం. ఉమ్, కాదని ఎవరు చెప్పట్లే. 5,000 కోట్లు అంటే ఏంటి? అవును. కొంచెం అంటే ఇప్పుడు కాంగ్రెస్ అసలు పార్టీ తెలియనాడు ఏమనుకుంటాడు? నిజంగానే నిజంగా అంత అనుకుంటారు. అవుతుంది 5,000 కోట్లు. అనుకుంటారు ఎవరిని ఉద్ధరించనీకి అనుకుంటారు. ఖచ్చితంగా అదే అనుకుంటారు. అనుకుంటారు. ఇది ఎవరిని తప్పు. ఉద్ధరించడానికి. నేను ఖండిస్తున్నా. ఆ. ఎప్పుడైనా ఏదైనా కూడా తెలుసుకొని మాట్లాడాలంట. ఒకవేళ మీకు తెలియదు అనుకోని ఉమ్, దాన్ని స్కిప్ చేయండి, మాట్లాడొద్దు మనం. ఉమ్, నేను అనేది ఏంటంటే హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఫస్ట్ మస్తు యాంటీ వచ్చి ఉమ్. తర్వాత కొంచెం కొద్దిగా రియల్ ఎస్టేట్ సెట్ అయిపోయింది సెట్ యాక్చువల్ అయింది. గాను. కొంచెం ఏదైతే అంటే దందాలు నేను అనేది ఏంటంటే జరుగుతున్నాయో డెఫినెట్ గా ఇండ్లు కోల్పోయే వాళ్ళకి తప్పకుండా బాధ ఇస్తారు. ఉంటుంది. అవును, బాధ్యత వాళ్ళకు ఉంటది. అవును. ఎందుకు ఉండదండి? ఉమ్, ఇప్పుడు మనము కూలగొట్టినప్పుడు వాస్తవానికి అందరికి బాధ నేను కాదు. అవును. ఇల్లు కూలగొడితే ఎవరికైనా ఎవడైనా బాధే ఇప్పుడు కదా. నేనైనా నువ్వైనా కష్టపడి 10 సంవత్సరాల ఇంట్లో ఉండి కూలగొట్టినప్పుడు ప్రతి ఒక్కరికి బాధనే ఉంటాం. అవును. ఈయన అనేది ఏంటంటే ఆ తప్పు దానికి కర్ణుడు సావుకు 1,00,000 కారణాలు. పర్మిషన్ ఇచ్చింది తప్పు, వెంచర్ చేసినది తప్పు, లోన్ ఇచ్చినది తప్పు, కొనుక్కున్నది కట్టుకున్నోడు తప్పు. కానీ ఇంతమంది ఎస్కేప్ అవుతారు, బాధ్యత మనమే ఉంటాం. అవును. అది కాబట్టి కట్టుకున్నోడు బలి అయిపోతాడు. అది చాలా బాధ అనే చెప్తున్నా. ఉమ్, ప్రజలు ఇప్పుడైతే ఒక అవేర్నెస్ వచ్చింది ప్రజలకి. ఉమ్. ఏదైనా ఇల్లు కొనాలన్నా ఏదైనా చేయాలన్నా జాగ్రత్తగా అది తీసుకుంటున్నారు. ఎందులో ఉంది అని కరెక్ట్ గా ఉంది. చెక్ చేసుకుంటారు. అంతకు ముందు ఉందా? విచ్చలవిడి పర్మిషన్లు, ఉమ్. జాగా 20,000, గజం జాగా సో 20,000. మ్యామ్, ఇప్పుడు ఎట్లా మీరు కదిపారు కాబట్టి అడుగుతున్నాను సంధ్యారెడ్డి గారు. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు వాటిని కూల్ చేశారో హైడ్రావి, వాళ్ళకి రీప్లేస్మెంట్ ఎట్లా చేస్తున్నారు? ఏం ఇప్పుడు తీసుకున్నారు మనకి ఎక్కడైతే కొన్ని ఇండ్లు ఉన్నాయి కదా, decision? వాళ్ళకి ఇందిరా మిల్లు 60 గజాలు ఇస్తున్నారు. 100% ప్రభుత్వం బాధ్యత అది. ఏ ప్రభుత్వాలు ఉన్నా బీద వాళ్ళ ఇండ్లు కూలగొట్టినప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు నిజమైన తెలంగాణ వాదులు ఎవరున్నారో, ఉమ్, నిజమైన వాళ్ళు ఎవరున్నారని డెఫినెట్ గా ఇస్తది. ఉమ్. ఈ ప్రతిపక్షాలు విమర్శలు చేయడము అది చేయడం అని కాదు, మాకు బాధ్యత ఇంకా అగ్ని మీద ఆర్జ్యం పోయకుండా మీ బాధ్యతను గుర్తు చేస్తే చాలు. పదే మీరు చేసే పని డెఫినెట్ గా చెయ్యాలి, అది మన బాధ్యత. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉంది. ఉమ్, ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇది ఒక్క రోజుది, ఒక్క సంవత్సరంది కాదు, కంటిన్యూగా ఉంటది. ఇది ఉమ్, బీఆర్ఎస్ లాగా డబుల్ బెడ్రూమ్లు 10,000 ఇచ్చేసి ఒక 5,000 ఇచ్చేసి దుకాణం పని చేసుకోవడం ఉండదు. ఉమ్, ఈ తెల్ల రేషన్ కార్డు కూడా నిరంతరం ప్రక్రియ. ఉమ్, కొన్ని ప్రక్రియలు నిరంతరం ఉండాలి ఉమ్, ప్రజలలో, ఉంటేనే బాగుంటది. ఉమ్. ఇదేమన్నా మూసుకోవడానికి ఏమైనా బిజినెస్ అయ్యి అలా కాదు కదా. కొంచెం ప్రజలకు అర్థమయ్యే విధంగా, తప్పుదోవల పట్టే విధంగా ప్రభుత్వాలు అట్లా కొంతమంది ఎగదొప్పుతుంటారు అన్నమాట అవును, ప్రతిపక్షాలు. ఉమ్, కాబట్టి ఏదైనా కూడా మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మనకంటూ కొన్ని విలువలు ఉంటాయి. అవును, ఆ విలువలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అవును, ఇలా సమాజంలో మీడియా జర్నలిస్ట్ పాత్ర వహిస్తున్నప్పుడు అవును. వారికి సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి జర్నలిస్ట్ ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒక సోషల్ యాక్టివిటీస్ గా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే నాకు తెలిసిన కొంచెం కొద్దిగా గొప్ప నేను చెప్తున్నాను. అవును, చెడిపోవడానికి మనం ఎప్పుడు చెప్పం. అవును. మనం నిజాలు మాట్లాడు. ప్రశ్నించేటోడు లేకపోతే ఎట్లుంటది చెప్పండి? ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే డిస్కషన్ అనేది ప్రశ్నించేటోని జరుగుతుంది. గొంతు నొక్కితే ఎట్లా చెప్పండి? నేను అనేది ఏంటంటే మేము మాట్లాడుతున్నప్పుడు మీరు బ్యాడ్ కామెంట్లు కాదు, మీరు మంచి కామెంట్లు పెడితే పోస్టింగ్ వస్తుంది. అవును, బూస్టింగ్ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ ఏదైనా రాంగ్ అయితే రాంగ్ అయితే అమ్మ మీరు ఇలా మాట్లాడారు, అనొచ్చు. ఇలా మాట్లాడండి, ఇది తప్పని చెప్పండి. బాగుంటుంది. అప్పుడు పర్వాలేదు, చాలా బాగుంటది. అవును. ఉండాలి, మంచి కాన్వర్సేషన్ ఉండాలి, మంచిగా ఉంటది. అప్పుడైతేనే అందరం బాధ్యత. మేము ఇలా మాట్లాడుతుంటాం, మీ పని మీరు చేసుకుంటాం, వాళ్ళ పని చేసుకుంటే ఎవడు బాగుపరచలేడు. ఎవడు బాగుపరుస్తాడమ్మా? అంతే. ప్రజలలో మార్పు రావాలి. అవును, ఒక్కరిలో రావడం కాదు, అవును. మగ కాదు ఆడ కాదు, అందరిలో మార్పు రావాలి. ఒక్కడిని సమాజంలో మొగోడిని ఒక్కడిని మనం విమర్శించడం అనేది మనం ఎంత తప్పో, అవును. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి అంతే దూరం. మనము జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందరం కలిస్తేనే ఒక సమాజం ఏర్పడుతుంది. అవును. సమాజానికి ఒక బాధ్యత ఉంటుంది. సమాజంలో ఇచ్చే తీర్పుని గౌరవించాలి. కొంతమంది సమాజాన్ని పట్టించుకోరు. మేము ఒక సంఘజీవులం, మాకు సమాజంతో పని లేదు అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. మనం అందరం పరాన్న జీవులం. అంతే. ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి సమాజాన్ని గౌరవించుకుంటూ రావాలి తప్ప కొన్ని విషయాలలో పార్టీకి రిలేటెడ్ చేసి ఘోరంగా తిడుతుంటారు. సో అట్లా కాకుండా కొన్ని సమాజానికి సంబంధించిన వాటిని సమాజం వరకే ఉపయోగించుకోవాలి. ఈ డ్రగ్స్ అనేది నాకేంది అని నేను ఊరుకుంటే, నీకేందని మీరు ఊరుకుంటే ఎలా చెప్పండి?
ఎవరో ఒకరు నలుగురు మీరు ఎలా మాట్లాడలేరు, మీరు ఎలా బయటికి రాలేదు, బయటకు వచ్చి మాట్లాడిన వల్ల ప్రోత్సహించండి. అంతే నిజమమ్మా. ఎందుకంటే నేను నిన్నమన్న బాగా అనుభవం నాకు ఏమైందంటే, నేను మంచి ఎంత తీసుకో చెడు కూడా అంతే తీసుకుంటా. కానీ ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక బిడ్డగా నేను ఒక సూచిస్తున్నా, ఒక సలహా. కొన్ని అంశాలు కొంతమంది వదిలేస్తారు. నేను 1000 కామెంట్లలో ఒక కామెంట్ బ్యాడ్ గా వచ్చినా కూడా నేను డిస్కస్ చేస్తా, మీతో కూడా నేను చెప్తాను. అలా కూడా రావద్దు అంట. కాకపోతే అన్ని ఒకలాగా ఉండవు. కాకపోతే కొంతమంది ఒక 500 దాంట్లో ఒక నలుగురు, ఓ 100 మంది, ఒక 50 మంది పెట్టిరంటే ఓకే. వివిధ మనం ఎప్పుడు కూడా సౌమ్య గారి గతంలో కూడా చెప్పినాం, ప్రజాస్వామ్యంలో 80% మద్దతే తీసుకుందాం, 20% ఎప్పుడు తీసుకోవద్దు మనం. ఎందుకంటే వివిధ రకాల విభిన్నాలు ఉంటాం. వాళ్ళ మనసులను, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళని వాళ్ళకు ఓటింగ్ లాగే నోటా క్యాండిడేట్స్ ఉంటారు. అంతే కదా, ఇప్పుడు ఓటుకే నోటా ఉంది, మనం ఎంత చెప్పండి. కాబట్టి 80% పీపుల్, మెజారిటీ పీపుల్ అనేది వాళ్ళని గౌరవిస్తాం. ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ వస్తే దాని కింద కామెంట్ల బాక్స్ పోతాయి, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అంటే మనం మాట్లాడింది కరెక్టేనా, లేకపోతే వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది, అది బేస్ చేసుకొని మాట్లాడతా నేను. కొన్ని అంశాలు మెసేజ్ బాక్స్ లో మెసేజ్లు చూసుకొని కూడా నేను ఆన్సర్. నిజమే, దాన్ని బట్టి కూడా మనం టాపిక్ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ టాపిక్ మీద చేయండి అని. నేను మనకి హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎందుకు చెప్పాను మీకు, నిన్న కూడా ఒక మూవీస్, మీరు మూవీస్ మీద కూడా చేయండి సౌమ్య గారు. ఎందుకంటే అమ్మా, మూవీస్ మీద కొన్ని జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. సమాజంలో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది ప్రభావం. కాబట్టి ఇంకా మనం సోషల్ మీడియాని ఆపలేం. కానీ వచ్చే సినిమాలు కానివ్వండి, వచ్చే పరిణామాలనన్నా కొంచెం అధిగమించాలంటే మీలాంటి వ్యక్తులు, ప్రశ్నించే వాళ్ళు, మాలాంటి వాళ్ళం ముందుకు రావాలి. ఇలా సంధ్యకు ఒక్కతే, లేకపోతే ఇంకోరో నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడింది కాదు. అందరము ఒక్కొక్క మాకన్నా మంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడాలి. ఆనుమత్యాలు ఉంటారు కొంతమంది, ఎన్నో ఐడియాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఇది మన హక్కు కాదు టీవీల ముందర వచ్చి కూర్చోడు. ఎప్పుడో నెల కింద వచ్చాం, నెల 2 నెలల కింద మళ్ళీ ఈ రోజు వచ్చాం, 1 మంత్. మనకి ఇదే పని కట్టుకొని కాదు. ఎందుకంటే మీరు మమ్మల్ని అడుగుతుంటారు అక్క రండి అని, సరే సమాజానికి మనం ఒక మెసేజ్ ఇద్దామని. కానీ లేక మనకి పనిపాట లేక టీవీల ముందర వచ్చి కూర్చునే టైం మనది కాదు, ఆ టైం కూడా మనకు ఉండదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఇళ్లలో ఉన్నా కూడా సమాజం గురించి కొంచెం మంచిగా ఆలోచించమని చెప్పి మీకు కూడా తెలియజేస్తాను. రైట్ అమ్మా, జై హింద్.